ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రకటనలు పొంగి పొర్లుతున్నాయి. కానీ హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు నోచుకోవట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ నీళ్లను తాగడానికి పనికొచ్చేలా చేస్తామని ప్రకటించింది. ఎన్నో ప్రయోగాలు చేసింది, ఒక్కటి కూడా ఫలించలేదు. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ సర్కారు కూడా హుస్సేన్ సాగర్ నీళ్లను మంచినీళ్లుగా మారుస్తామంటూ ప్రకటనలు గుప్పించింది. ఎన్నో ప్రయత్నాలు చేసింది, అయినా ఇప్పటి వరకు క్లీనింగ్ నోచుకోలేదు. సాగర పరిసరాల్లో అదే దుర్వాసన. మరి హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరిగేదెప్పుడు? ఆ నీళ్లు మంచినీళ్లు అయ్యేదెప్పుడు? లెట్స్ వాచ్. హుస్సేన్ సాగర్ క్లీన్ చేస్తాం, పూడిక తీస్తాం, మంచి నీళ్లను పారిస్తాం. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చెబుతున్న మాటలివి. ఆస్ట్రియా మోడల్ అన్నారు, లేజర్ క్లీనింగ్ అని ఊదరగొట్టారు. ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా హుస్సేన్ సాగర్లో అదే మురికి, అదే కంపు. హైదరాబాద్, సికింద్రాబాద్లను కలిపే భారీ జల భాండాగారం హుస్సేన్ సాగర్. ఈ చెరువు క్యాచ్మెంట్ ఏరియా 240 చదరపు కిలోమీటర్లు. హుస్సేన్ సాగర్ చెరువు మొత్తం వాటర్ స్ప్రెడ్ ఏరియా 5.7 చదరపు కిలోమీటర్లు. ఫుల్ ట్యాంక్ లెవెల్లో వాటర్ ఉన్నప్పుడు 4.81 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ సరస్సు విస్తరిస్తుంది. కానీ సిటీ పెరగడంతో ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలతో సాగర్ను మురుకు కూపంగా మార్చేశాయి. సాగర్ ప్రక్షాళన గత 20 ఏళ్లుగా సాగుతూనే ఉంది. సాగర్ను శుద్ధి చేసేందుకు ఆస్ట్రియా ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆస్ట్రియాలోని డానుబ్ నదిని శుద్ధి చేసిన మాదిరిగానే హుస్సేన్ సాగర్ను శుద్ధి చేయాలని సంకల్పించారు. కానీ అది జరగలేదు. కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సోలార్ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా సాగర్ నీటిని శుద్ధి చేస్తామని ఓ పెద్ద ప్రయోగమే చేసింది. అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు బయో రెమిడేషన్ ప్రక్రియను చేపట్టింది హెచ్ఎండిఏ. ఈ ప్రక్రియకు నిధులు భారీగా ఖర్చవుతున్నాయి. కానీ పరిస్థితి మాత్రం సేమ్ టు సేమ్. సాగర్ను శుద్ధి చేయాలంటే ముందుగా వచ్చే మురుగును ఆపాలి. ఆ తరువాత పూడిక, వ్యర్థాలు తొలగించాలి. హుస్సేన్ సాగర్లోకి 4 ప్రధాన కాలువల నుంచి మురుగునీరు వస్తుంది. వల్కపూర్ నాలా, బంజారా నాలా, పికెట్ నాలా నుంచి సీవరేజ్ వాటర్ సాగర్లోకి వచ్చి కలుస్తుంది. కూకట్పల్లి నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థ జలాలు, కెమికల్ వ్యర్థాలు సాగర్లోకి నిత్యం చేరుతుంటాయి. దాంతో హుస్సేన్ సాగర్ నీళ్లు విషంలా మారిపోయాయి. సాగర్లో కలుస్తున్న సీవరేజ్ వ్యర్థాలను కొన్ని ప్రాంతాల్లో శుద్ధి చేసి సాగర్లోకి వదులుతున్నారు. అయినా అవి పెద్దగా పనిచేయడం లేదు. దీంతో సాగర్ ప్రక్షాళన 3 అడుగులు ముందుకు, 6 అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరిట ఇప్పటి వరకు 100 కోట్లు ఖర్చయ్యాయి. 1998లో 40 కోట్లు, 2002లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం కింద మరికొన్ని నిధులు, 2004లో మూసీ రివర్ యాక్షన్ ప్లాన్ కింద 344 కోట్లు, 2006లో హుస్సేన్ సాగర్ లేక్ అండ్ క్యాచ్మెంట్ ఏరియా ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు కింద 370 కోట్లు ఖర్చు చేశారు. ఎంత ఖర్చు చేసినా సాగర్లో అదే విషం, అదే విషయం. జలమండలి సుమారు 50 కోట్లతో కూకట్పల్లి నాలా నుంచి ప్రమాదకర పారిశ్రామిక రసాయన వ్యర్థాలు కలవకుండా నేరుగా మూసీకి మళ్లించింది. 5.8 కోట్లతో నెక్లెస్ రోడ్లో 150 MLD సామర్థ్యంతో ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ ను నిర్మిస్తోంది హెచ్ఎండిఏ. ఇక బయో రెమిడేషన్ నిర్వహణ పేరిట హెచ్ఎండిఏ భారీగానే ఖర్చు చేస్తోంది. ప్రతి నెలా సుమారు 15 లక్షల రూపాయలు బయో రెమిడేషన్ కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయినా ఇక్కడ మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇక హుస్సేన్ సాగర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం హెచ్ఎండిఏ ప్రతి నెలా భారీ ఖర్చు చేస్తోంది. 55 MLDల మురుగునీటిని ట్రీట్ చేయడానికి 25 లక్షల రూపాయలు వెచ్చిస్తోంది. సాగర్లోకి వస్తున్న చెత్తను తొలగించేందుకు ప్రత్యేకమైన మిషన్లు తెప్పించారు. వాటి కోసం నెలకు 6 లక్షల రూపాయలు, లేబర్లకు ప్రతి నెల 5 లక్షల ఖర్చు చేస్తుంది హెచ్ఎండిఏ. అంతేకాకుండా నాలాల మళ్లింపు కోసం 3 లక్షలు, బయో రెమిడేషన్ కోసం మరో 13 లక్షల వరకు వెచ్చిస్తోంది. మొత్తం ప్రతి నెల హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం 50 నుండి 60 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అధికారులు. అయినా చిన్న మార్పు కూడా కనిపించడం లేదు. ఎలా ఉన్న నీళ్లు అలానే ఉన్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ అనేక పార్కులు ఉన్నాయి. ఏడాది క్రితం ట్యాంక్ బండ్ పై కూడా 42 కోట్లతో ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేశారు.
దీంతో ఇక్కడికి సందర్శకుల తాకిడి పెరిగింది. కానీ దుర్వాసన వస్తుందని చెబుతున్నారు పర్యాటకులు. అసలు సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసి సాంకేతికతను అందిపుచ్చుకుని సమూల పరిష్కార పద్ధతులు అమలు చేసినప్పుడే సాగర్ శుద్ధి సాధ్యమవుతుంది. అప్పుడే దాని పూర్వ వైభవం తిరిగి వస్తుంది. లేదంటే ఎన్ని కోట్లను ఖర్చు చేసినా ఆ మురుగు పోదు, ఆ కంపు వీడదు.